అది అన్నా ఓన్లీ ప్రభాస్ ఒక్కడే కనిపిస్తాడు నాకు, ఇంకెవ్వరు ఏం కనిపిస్తారు. అదే కావాలి, బాడీ గానీ ఫైట్స్ గానీ సూపర్. మూవీ ఫైటింగ్స్ ఎలా ఉన్నాయి మేడం? కలెక్షన్స్ ఎంత? సారీ, హీరోయిన్ అంత ఏం లేదు, చెప్తున్నాను కదా. టోటల్ గా అంటే ప్రభాస్ ఒక్కడే కనిపిస్తాడు స్క్రీన్ మొత్తం నాకు అసలు. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే రివీల్ చేయకూడదు, బట్ చూడండి ఫస్ట్ అంతే. నేను మైనస్ అంటే ఏమీ లేదు, చాలా డ్రాగ్ ఉంది, చాలా డ్రాగ్, చాలా ఓపిక. ఎందుకంటే మనం ప్రభాస్ ఎంత ఓపిక చూడలేదు ఫస్ట్. సెకండ్ కాదు, ఇంటర్వెల్ నుంచి బాగుంటుంది యాక్చువల్లీ. ఎప్పుడైతే తను రియాలిటీ బయటకు వస్తుందో అప్పటి నుంచి బాగుంటుంది. అవుట్ ఆఫ్ 5 అయితే నేను 4 ఇస్తాను. ఎస్పెషల్లీ ఓన్లీ ప్రభాస్ కే ఇస్తాను. ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మేడం? కళ్ళలో నీళ్ళు వచ్చేలా ఉన్నాయి? అంతేం లేదు, ఎమోషన్స్ అంతేం లేదు. అంటే చాలా బాగున్నాడు. నాకు ఓవరాల్ గా ప్రభాస్ ఇంకే చూడాలనిపించింది అంతే. సిక్స్ ప్యాక్ సీన్ ఎలా అనిపించింది? ఎవ్రీథింగ్ టూ గుడ్. కానీ చెప్తున్నాను కదా, నాకు ప్రభాస్ తప్ప ఇంకెవరిని చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే వాడి హైట్ మొత్తం వాడే కనిపిస్తున్నాడు టోటల్ గా. సో అందుకని ఫస్ట్ కొద్దిగా డ్రాగ్ ఉంది అంతే. ఏంటంటే తన రియాలిటీ ఇంకా బయటికి రాలేదు కదా, అప్పుడు దాకా కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంది. ఎప్పుడైతే వాడు బయటకు వచ్చాడో అప్పటి నుంచి టూ మచ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ ఎక్స్పెషల్ ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది ఎక్కువ, అది చూడొచ్చు ఎక్కువ బాగా. లాస్ట్ లో ఏంటంటే ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయరు. ఏంటంటే తను వేరే వర్గానికి రివీల్ చేయకూడదు, బట్ ఓకే నాకు నచ్చింది బాగా. సాంగ్స్ అయితే నాకేం అర్థం కాలేదు ఫస్ట్ ది, ఎందుకంటే సాంగ్స్ ఎప్పుడు వెళ్ళలేదు అసలు. నేను ఓన్లీ ట్రైలర్ చూసాను. శృతి హాసన్ అంత ఏం లేదు యాక్టింగ్. ఎందుకంటే ఏంటంటే కేజీఎఫ్ వర్షన్ లాగానే ఉంది టోటల్ గా. అది వేరే ఇది వేరే అంతే కాన్సెప్ట్. నాకు నేనైతే 4 ఇస్తాను అంతే. 6 ప్యాక్ కాదు, ఓన్లీ ప్రభాస్ కోసం, ఓన్లీ ప్రభాస్ యాక్టింగ్.